టీశాట్ ప్రేక్షకులకు వెల్కమ్ చెప్తూ ఈరోజు మనము గత పాఠ్యాంశాలలో నేర్చుకున్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సిలబస్లో డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ గవర్నమెంట్స్లలో స్థానిక పాలనలో మనము చాలా డెడికేటెడ్గా చెప్పుకుంటున్నాం. అందులో ఇది 5వ పార్ట్గా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దాంట్లో మరి కర్ణాటక రాష్ట్రమే పంచాయతీరాజ్ చట్టం 10th మే మనం ఆ రోజు కూడా చెప్పుకున్నాం. 1993 నుండి అమల్లోనికి వచ్చింది. అంతేకాకుండా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దేశంలోనే పంచాయతీలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిపిన రాష్ట్రం కూడా కర్ణాటకయే. గత లెసన్లో చెప్పినటువంటి అంశమే మీకు ఆ రోజు కూడా చెప్పిన 73వ రాజ్యాంగ సవరణ. మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీని ప్రకారము దేశంలోనే పంచాయతీలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిపిన రాష్ట్రం కూడా ఈరోజు కర్ణాటకయే. ఈ కర్ణాటక రాష్ట్రం ఈ భారతదేశంలో ఉండబడిన రాష్ట్రాలల్లో ముందు వరుసలో ఉన్నది. అందుకని ఈ చట్టాన్ని అమలు చేసింది కర్ణాటక రాష్ట్రమే. మళ్ళీ ఎలక్షన్స్ జరిపింది కూడా కర్ణాటక రాష్ట్రమే. ఈ విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక మరి ఎలా దీంట్లో ఉన్నటువంటి ఇంకా విధి విధానాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. రాష్ట్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఉంది, ఆ స్టేట్ ఫైనాన్స్ కౌన్సిల్ ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ లేదా ప్రకరణ అన్న, అధికరణ అన్న, నిబంధన అన్న ఆర్టికల్ అని ఇంగ్లీష్లో అంటారు. అంతే. ప్రకరణ, అధికరణ, తర్వాత ఆర్టికల్ అనే పదం ఇంగ్లీష్లో, మళ్ళీ తెలుగులో ఇంకోటి నిబంధన అని కూడా అంటారు. ఇన్ని పేర్లతో పిలువబడేటువంటి మన భారత రాజ్యాంగంలోనే 243 క్లాజ్ 1. ఈ 243 క్లాజ్ 1 ఏం చెప్తుంది? పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్షకు రాష్ట్ర ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 243 క్లాజ్ 1 పంచాయతీల ఆర్థిక పరిస్థితికి, మరి అది గ్రామ పంచాయతా, మండల పంచాయతా, జిల్లా పరిషత్ ఇలాంటి లోకల్ గవర్నమెంట్స్కు సంబంధించినటువంటి పంచాయతీల మరి ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా, రిసోర్స్ ఎట్లా అంటే వనరులు ఏ విధంగా సమీకరించుకోవాలి, ఇలాంటి అంశాలను గురించి వాటిని సమీక్షించుటకై మన భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో రాష్ట్ర ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటును గురించి తెలియజేసే ఆర్టికలే ఈ యొక్క 243. ఇది ఉద్యోగార్థులు చాలా నోటీసులో ఉంచుకోవాల్సినటువంటి అంశం. ప్రకరణ 243-1 ప్రకారం, మళ్ళీ క్లాజ్ 1 ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992-93 అమల్లోనికి వచ్చిన సంవత్సరం లోపల ఒకసారి, ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర గవర్నర్లు ఆయా రాష్ట్ర పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘమును ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేయాలి? రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక సంఘాన్ని అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల గవర్నర్లు మాత్రమే దీన్ని ఏర్పాటు చేస్తారు. అట్లని ఎక్కడున్నది? మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్ లేదా ప్రకరణ 243 మళ్ళా 1 క్లాజ్ 1 ప్రకారము 73వ రాజ్యాంగ సవరణ చట్టము. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం సార్? 73వ రాజ్యాంగ సవరణ చట్టం మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. అది 1992-93 అంటే 92 డిసెంబర్ నుంచి 93 జనవరి
ప్రాథమిక కాలంలో నిర్మించబడ్డది కాబట్టి దాన్ని 92, 93 అని మనం పిలుచుకుంటున్నాం. కాబట్టి మరి ఆ రాష్ట్రాల గవర్నర్లు ఎవ్రీ 5 years ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను ఏర్పాటు చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు. మరి పంచాయతీల ఈ ఆర్థిక పరిస్థితిని ఆ సంఘము సమీక్షించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం పంచాయతీరాజ్ చట్టంలోని అది గ్రామ పంచాయతా, మండల పరిషత, జిల్లా పరిషత, ఇవన్నీ లోకల్ గవర్నమెంట్స్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని ఆ ఆర్థిక కమిషన్ లేదా ఆర్థిక సంఘము మరి దీన్ని రివ్యూ చేస్తుంది, సమీక్షిస్తుంది. ఎలా సమీక్షిస్తుంది? ఈ క్రింది అంశాలపై గవర్నర్కు తగిన సలహాలను ఇవ్వాలి. గవర్నర్ గారికి తగిన సలహాలను సూచనలను ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, ఎట్లా ఇస్తారు అనేది మనం నేర్చుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు, ఫీజులు, ఇతర సుంకముల ద్వారా వసూలైన నికర మొత్తమును రాష్ట్రమునకు పంచాయతీలకు మధ్య పంపకం చేయుటలో దృష్టిని ఉంచుకొనవలసిన సూత్రాలు. అయ్యా, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే. ఏమని చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? పన్నులను వసూలు చేస్తుంది, ట్యాక్సెస్ను కలెక్ట్ చేస్తుంది. వసూలు చేయడము ఏంటి? ట్యాక్సెస్, తర్వాత ఫీజులు, ఇంకా ఇతర రకాలైన సుంకములు. సుంకములు అంటే పన్నులే. వీటి ద్వారా ఎంత వసూలైంది, ఆ వసూలైన నికర ఆదాయం ఎంత, ఆ నికర మొత్తము ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పంచాయతీలకు మధ్యన పంపకం జరుగుద్ది. ఎవరెవరికి పంపకం మధ్యన జరుగుద్ది? రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ స్థానిక ప్రభుత్వాలకు. అంటే పంచాయతీరాజ్ చట్టం అంటే గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్కు మధ్యన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసినటువంటి పన్నులు, సుంకాలు, ఈ ఇతర అంశాలన్నీ పంచడం జరుగుద్ది ఈ ఆర్థిక సంఘం. మరి అది పంచేటప్పుడు ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఏందో మనం ఒకసారి నేర్చుకుందాం. పంచాయతీలు వసూలు చేసుకొనుటకు అధికారం ఉన్న పన్నులు, డ్యూటీలు, సుంకముల నిర్ధారణ. కొన్ని గ్రామ పంచాయతీలు, కొన్ని మండల పంచాయతీలు, కొన్ని జిల్లా పంచాయతీలే వసూలు చేసుకునే విధానాన్ని కూడా మన రాజ్యాంగ కర్తలు లేదా మొన్న రాజ్యాంగ సవరణ చేసిన మరి చట్టకర్తలు ఆ 73వ రాజ్యాంగ సవరణలో పొందుపరిచిరు. అంటే కొన్ని పంచాయతీలే వసూలు చేసుకోవచ్చు. ఎలాంటి? కొన్ని ట్యాక్సెస్, కొన్ని డ్యూటీలు, కొన్ని ఇతర రకాలైన ట్యాక్సెస్, వాటిని నిర్ధారించాలి. అంటే ఏ ట్యాక్సులు, ఏ రకాల పన్నులు, మరి ఏ రకాల డ్యూటీలు ఈ పంచాయతీలు వసూలు చేసుకోవచ్చు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం సంఘటిత నిధి నుండి పంచాయతీలకు కొన్ని నిధులను గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ రూపంలో విడుదల చేయటకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు. అయ్యా, ఒకటేమో పంచాయతీలే వసూలు చేసుకునేది. ఇక రెండో అంశం మరి ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వము సంఘటిత నిధి అంటే కాంటింజెన్సీ ఫండ్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి కాంటింజెన్సీ ఫండ్. ఈ కాంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉందో కాంటింజెన్సీ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంఘటిత నిధి. ఈ నిధి నుంచి పంచాయతీలకు కొన్ని నిధులు, ఫండ్స్ ఇస్తారు. ఆ విడుదల చేసేదాన్ని ఏమని పేరుతో పిలుస్తారు? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లు అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్లు అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీలకు నిధులను విడుదల చేసేటువంటి మార్గదర్శక సూత్రాలు అంటే గైడ్ లైన్స్, అవన్నీ ఈ యొక్క ఆర్థిక సంఘము పొందుపరిచిరు. ఈ సంఘంలో వాటి ఆ పొందుపరిచిన మార్గదర్శక సూత్రాల మేరకే రాష్ట్ర ప్రభుత్వము ఆ కాంటింజెన్సీ ఫండ్ నుంచి మరి నిధులను పంచాయతీలకు విడుదల చేస్తుంది. మరి ఎట్లా? పంచాయతీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుటకు తీసుకోవలసిన చర్యలేంది? ఈ పంచాయతీ అది గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ, 3 స్టెప్లు అనుకున్నాం కదా. మరి వాటికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లా? ఆర్థికంగా ఇబ్బంది పడితే అభివృద్ధి జరగదు. మరి కాబట్టి ధనం మూలం మిదం జగత్.
దేనికైనా ప్లాన్లు చాలా ఉంటాయి, ప్రణాళికలు ఉండంగానే ప్లాన్ వేసుకోగానే సరిపోతుందా? కాదు. అది అమలు జరగాలంటే దానికి ఖర్చు చేయాలంటే నిధులు అవసరం. ఆ నిధుల కొరకు ఏ రకంగా ఆ నిధులను మరి కలెక్ట్ చేయాలా ప్రజల నుంచి సుంకం రూపంలో, లేదా ప్రభుత్వం ఇస్తుందా, అదే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అనేటువంటి అంశాలను ఆ సందిగ్ధ వ్యవస్థలో పంచాయతీలు ఉంటే అభివృద్ధి ముందుకు జరగదు. కాబట్టి మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ పంచాయతీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుట కొరకు అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి, ఈ పంచాయతీల ఆర్థికంగా దాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన గవర్నర్ చేత సూచించబడిన అంశములపై తగిన సలహాలు ఇచ్చుట. ప్రతి రాష్ట్రానికి రాజ్యాధినేత గవర్నర్ ఉంటాడు, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఇటు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాధినేత, అటు రాజ్యాధినేత గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు సూచించినయే, ముఖ్యమంత్రికి సంబంధం లేదు ఇడ. కాబట్టి గవర్నర్ చేత సూచించబడిన అంశముల మీద తగిన సలహాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ గవర్నర్ గారు ఏ అంశాల మీద మరి సూచిస్తాడో అలాంటి అంశాల మీద ఆ సలహాలను తీసుకొని మరి ఈ పంచాయతీలు అభివృద్ధిలోనికి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఇది ఆర్థిక సంఘం పరిస్థితి. అది ఇకపోతే మనము నేర్చుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, ఒకటేమో ఆర్థిక సంఘం, రెండోదేమో మరి రాష్ట్ర ఎన్నికల సంఘం, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేమో స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్. ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠం ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ పాఠంలోకి ఎంటర్ అవుతున్నాం? ఎలక్షన్ కమిషన్. అంటే మరి దేశం మొత్తానికి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వేరు, దాన్ని అక్కడ నిర్వాచన సదన్ అంటారు. అది న్యూఢిల్లీలో ఉంటుంది, భారతదేశానికి రాజధాని నగరమైన క్యాపిటల్ సిటీలో. మరి ఇదెవరు సార్? ప్రతి రాష్ట్రానికి స్వతంత్రంగా ఒక రాష్ట్రాల ఎన్నికల సంఘం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో జరగవలసిన ఎన్నికల మీద తగు నియమ నిబంధనలు జారీ చేస్తుంది. ఆ రాష్ట్రాల ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో మరి జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీల ఎన్నికలు కావచ్చు, ఇట్లా ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద, లేదా ఒక ఎమ్మెల్యే గారు మరి రిజైన్ చేసినా లేదా మధ్యలో చనిపోయినా ఇలాంటి అంశాల మీద తగు జాగ్రత్తలు మరి చేయడానికి ఆ రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఆ ఎన్నికల సంఘం ఏం చేస్తుందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆ రాష్ట్రాల ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడము, దాని నిర్మాణము మరి 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో, పంచాయతీరాజ్ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది, పొందుపరచడం జరిగింది. అది ఎలా ఉంది? భారత రాజ్యాంగంలోని 243K అధికరణం ప్రకారము, అంటే ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 మళ్ళా K, దీని ప్రకారము అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పటిది కాదు, ఎందుకంటే 1993 సంవత్సరంలో జరిగింది కదా మరి భారత రాజ్యాంగానికి 73వ రాజ్యాంగ సవరణ. మరి అందుకని అప్పటిదే ఇక్కడ చెప్పాల్సింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘము. అప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి సెప్టెంబర్ 1994లో ఏర్పాటు చేయబడ్డది. ఎప్పుడు ఏర్పాటు చేసిరు సార్ దీన్ని అంటే 1994 సంవత్సరం సెప్టెంబర్ నెలలో. ఇక్కడ ఈ సెప్టెంబర్ నెలలో 1994 సంవత్సరంలో మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రాల ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఒక ఎన్నికల కమిషనర్ ఉంటారు. ఈ ఎన్నికల సంఘాన్ని మొత్తానికి ఒక ఎన్నికల కమిషనరు గారు ఉంటారు.
ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఇతని పదవీ కాలము, ఆయన పరిమితి ఎంత అంటే డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్. ఇతను ఈ యొక్క ఎన్నికల కమిషనర్ ఉంటారని చెప్పారు సార్, మరి ఇతను ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగవచ్చు అనేది ఇక్కడ మనకున్నటువంటి సందేహము. ఈ యొక్క ఎన్నికల కమిషనర్, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ 5 సంవత్సరాల కాల పరిమితికి నియమించబడతాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల 5 years టర్మ్ అండి. 5 సంవత్సరాల పదవీ కాలం కొరకు ఈ రాష్ట్రాల ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషనర్ నియమించబడతాడు. మరి ఈ ఎన్నికల కమిషనర్కి సాయం చేయడానికి 2 సెక్రటరీలను కూడా నియమిస్తారు. ఒక ఎన్నికల కమిషనర్తోనే పని అవుతుందా? కాదు. కాబట్టి ఆ ఎన్నికల కమిషనర్కు సహాయ సహకారాలు అందించడం కొరకు 2 అంటే 2 persons, 2 వ్యక్తులను సెక్రటరీస్గా, కార్యదర్శులుగా, లేదా సెక్రటరీ అంటే కార్యదర్శి తెలుగులో. ఎంతమంది? 2 2 members. 2 members-ను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ 2 సెక్రటరీలు ఈ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్కు సహాయ సహకారాలు అందిస్తూ ఎలక్షన్స్ శాంతియుతంగా, ఎలాంటి మరి లోటుపాట్లు లేకుండా సక్రమంగా జరగడానికి ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్కు 2 సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ సవ్యంగా ఎలక్షన్స్ను జరుపుతుంటారు, నిర్వహిస్తుంటారు. మరి వీళ్ళ విధులేంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. వీళ్ళ డ్యూటీస్, విధులు అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీలు. వీళ్ళ డ్యూటీస్ ఏందనేది ఇప్పుడు కావాలి. ఎన్నికల కమిషనర్ అయితేంది, అతనికి 2 సహాయ సహకారాలు ఉన్న 2 సెక్రటరీస్ కలిపి 3 వాళ్ళు ఏం విధులు నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ. 1, రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అంటే ఒక రాష్ట్రంలో ఉండబడిన గ్రామీణ ప్రాంత ఎలక్షన్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. ఇక మళ్ళీ అట్లనే మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు. అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్కు అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, వీళ్ళను పరోక్ష పద్ధతిలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్తో ఎన్నుకుంటారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఇండైరెక్ట్ అంటే పరోక్ష. ఎవరెవరు? జిల్లా పరిషత్ అధ్యక్షులు కానీ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కానీ, వీళ్ళు ప్రత్యక్ష ఎన్నిక కాదు, పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడతారు. మరి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎవరు ఎన్నిక కాబడతారు అనేది మనకున్న సందేహం. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మటుకు ఎవరు ఎన్నిక అవుతారంటే గ్రామంలో. ప్రత్యక్ష ఎన్నిక అంటే డైరెక్ట్ ఎలక్షన్స్. ఈ డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా గ్రామంలో, గ్రామాన్ని మొత్తానికి అధికారి సర్పంచ్, గ్రామ సర్పంచ్ని మాత్రం ఆ గ్రామంలో ఉండబడిన ఓటర్ల లిస్టులో ఉన్న నియోజకులు అంటే ఓటర్లు ఎవరైతే మరి 18 సంవత్సరాల వయసు దాటిన, కుల, మత, వర్గ, వర్ణ, జాతి, జన్మ, స్త్రీ, పురుష ఎలాంటి విచక్షత లేకుండా 18 సంవత్సరాల వయసు నిండిన వారికి అందరికీ భారత ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కును ఇస్తుంది. ఆ ఓటు హక్కు ద్వారా ఆ గ్రామంలో ప్రత్యక్షంగా ఆ గ్రామ సర్పంచ్ని ఎన్నుకుంటారు. దాన్ని డైరెక్ట్ ఎలక్షన్ అంటారు. అందుకని ఇక్కడ చెప్పిండు, రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇది గ్రామానికి, మండలానికి, జిల్లా పరిషత్కు. ఇకపోతే పట్టణాలకు కూడా మున్సిపాలిటీలకు మరి మున్సిపాలిటీ చైర్మన్, అట్లనే మున్సిపల్ వార్డు కౌన్సిలర్సు, మున్సిపాలిటీ చైర్మన్స్. ఇక్కడ వార్డు కౌన్సిలర్స్ను అట్లనే మరి మున్సిపాలిటీ చైర్మన్లను పట్టణాలలో ఎన్నుకుంటారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలల్లో
మరి ఆ ఎన్నికలు పట్టణ ప్రాంతాలల్లో ఇలాంటి ఎన్నికలు నిర్వహించేటువంటి డ్యూటీలు అంటే విధులను ఈ రాష్ట్రాల ఎన్నికల కమిషన్ చేస్తుందనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మరి ప్రత్యక్ష ఎన్నికల కింద ఇక్కడ కొన్ని అంశాలు మనకు చెప్పిరు. ఈ ప్రత్యక్ష ఎన్నికలు అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. డైరెక్ట్ ఎలక్షన్ కింద గ్రామీణ పట్టణ స్థానిక గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలను అంటే ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ను నిర్వహిస్తుంది. రూరల్ బాడీస్ అంటే రూరల్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థమైంది గ్రామీణ. బాడీస్ అంటే ఆ యొక్క ఎన్నికైనటువంటి బోర్డు సభ్యులు ఎవరు? 1 మెంబర్స్ ఆఫ్ ద జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు జెడ్పీటీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంది? జెడ్ జిల్లా, పి ఫర్ పరిషత్, టీ ఫర్ టెరిటోరియల్, సి ఫర్ కాన్స్టిట్యూయెన్సీ. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ అంటే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గము. తెలుగులో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. ఈ జెడ్పీటీసీ అనే పదానికి ఇంత వివరణ ఉన్నది. మరి జెడ్పీటీసీ అదేవిధంగా మెంబర్స్ ఆఫ్ ది మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. రెండో అంశం విషయానికి వస్తే మొదటిదేమో జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, రెండవదేమో ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ అంటే మండల ప్రాదేశిక నియోజకవర్గం. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ. ఇకపోతే మళ్ళా గ్రామ పంచాయతీ సర్పంచ్. గ్రామానికి ఉండబడిన గ్రామ పంచాయతీ సర్పంచ్. గ్రామంలో మరి ఈరోజు మొట్టమొదటి మెట్టు గ్రామంలో ఈ పంచాయతీరాజ్ సంస్థలలో మొట్టమొదటి వ్యవస్థ అయిన గ్రామ పంచాయతీకి ఈ యొక్క సర్పంచ్ గారు మరి ఆ విధంగా డైరెక్ట్ ఎన్నిక కాబడతాడు. ఇకపోతే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ 4వది. ఒక గ్రామాన్ని 10 వార్డులుగా ఆ జనాభా ప్రాతిపదికగా 15 వార్డులుగా చేసి వార్డుకు ఒక సభ్యుడు చొప్పున 15 వార్డులు అయితే 15 వార్డు మెంబర్సు, 10 వార్డులు అయితే 10 వార్డు మెంబర్సు. అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మిగతాయి ఓపెన్ కేటగిరీ. ఈ విధంగా ఆ వార్డులను విభజించి ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క వార్డు మెంబరు ఎన్నుకొని తర్వాత ఆ అన్ని వార్డులలో ఎవరికి ఎక్కువ వస్తే అందులో నుంచి ఒక అతను ఉప సర్పంచ్. ఇక సర్పంచ్ని డైరెక్టే ఎన్నుకుంటారు. ఈ విధంగా అర్బన్ బాడీస్. ఇప్పుడు రూరల్ బాడీస్ నేర్చుకున్నాం, గ్రామీణ మరి మనం బాడీస్ నేర్చుకున్నాం. ఇప్పుడు అర్బన్ అంటే అర్బన్ అంటే పట్టణాలలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? 1 ఈ అర్బన్ బాడీస్లలో 1 కౌన్సిలర్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. మనం చెప్పుకున్నాం పట్టణాన్ని పరిపాలించే స్థానిక సంస్థ పేరు మున్సిపాలిటీ, నగరాన్ని పరిపాలించే స్థానిక సంస్థ పేరు కార్పొరేషన్. ఇప్పుడు అందుకని హైదరాబాద్ నగరం, అందుకని ఏమంటున్నాం? జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఉదాహరణకు సూర్యాపేట అనేది మున్సిపాలిటీ, అందుకనే మున్సిపాలిటీ అంటారు. మరి ఇట్లా ఒక పట్టణాన్ని పరిపాలిస్తే మున్సిపాలిటీ, ఒక నగరాన్ని పరిపాలిస్తే కార్పొరేషన్, ఒక గ్రామాన్ని పరిపాలిస్తే గ్రామ పంచాయతీ, మండలాన్ని పరిపాలిస్తే మండల పరిషత్, జిల్లాని పరిపాలిస్తే జిల్లా పరిషత్. కాబట్టి ఇవన్నీ అర్బన్ బాడీస్. మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ. మరి కౌన్సిలర్సు మరి కార్పొరేషన్లా, మున్సిపల్ కార్పొరేషన్లా మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ, మరి మున్సిపాలిటీలో మెంబర్స్ను సభ్యులను. మళ్ళీ మెంబర్స్ ఆఫ్ నగర పంచాయతీలు అంటే మున్సిపాలిటీకి కార్పొరేషన్కి మధ్యన ఉండేది నగర పంచాయతీ. ఇటు మున్సిపాలిటీ కంటే పెద్దది, అటు కార్పొరేషన్ కంటే చిన్నది, ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని నగర పంచాయతీ అన్నారు. ఓకే. ఈ విధంగా పరోక్ష ఎన్నికలు, వీటికి ఈ కింద పేర్కొనబడ్డాయి పరోక్షంగా. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు పదవులకు పరోక్షంగా ఎన్నికలు అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష ఎన్నికలు. ఈ రూరల్ బాడీస్లలో మరి ఇట్లా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్,
పరోక్ష ఎన్నికలలో రూరల్ బాడీస్లలో ఎవరంటే గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్. గెలిచిన వార్డు మెంబర్లలో ఏ పార్టీకి ఏ కూటమికి ఎక్కువ వస్తే వాళ్ళ నుంచి ఒక ఆయన ఉప సర్పంచ్. ఇక మిగతా చైర్మన్, వైస్ చైర్మన్ మండల పరిషత్తులలో వీళ్ళను కూడా పరోక్ష ఎన్నిక ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుంది. అర్బన్ బాడీస్లలో మేయరు, డిప్యూటీ మేయరు ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్స్ వీళ్ళను కూడా మరి ఎట్లా మేయరు, డిప్యూటీ మేయరు, ఈ మున్సిపల్ వీళ్ళను కూడా మరి ఎట్లా అంటే మనము ఈ యొక్క ఎన్నిక అనేది మనం చైర్మన్, వైస్ చైర్మన్ ఇన్ జిల్లా పరిస్థితులలో చైర్మన్ అండ్ వైస్ చైర్మన్, మరి అదేవిధంగా మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్ళు మరి ఆర్టికల్ మరి 243 ఓ ప్రకారం, ఓ అనేది ఇంగ్లీష్ అక్షరం, ఈడ ఆర్టికల్ 243 తర్వాత ఓ అనే ఇంగ్లీష్ అక్షరం ప్రకారం పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. మరి పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 243 ఓ అనే ఇంగ్లీష్ లెటర్ ప్రకారం చెప్పబడ్డది. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ప్రధాన అంశాలను 2 తరగతులుగా విభజించారు. ఈ 73వ రాజ్యాంగ 2 తరగతులు ఎట్లా, ఒకటి తప్పనిసరిగా నిర్వహించవలసిన అంశాలు, 2 ఐచ్ఛిక అంశాలు, ఆప్షన్స్, ఇష్టం ఉంటే చేయొచ్చు, ఇష్టం లేకపోతే చేయకపోవచ్చు. ఈ విధంగా 2 రకాలు ఉన్నాయి. తప్పనిసరిగా నిర్వహించవలసిన ఏంది దీని చట్టం ప్రకారం అంటే గ్రామ సభలను ఏర్పాటు చేయాలి. జిల్లా, బ్లాకు, సమితి లేదా గ్రామ స్థాయిలో మండలం అనుకుంటే 3 అంచెల వ్యవహారాలలో పంచాయతీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. ఈ తప్పనిసరి చేయవలసినటువంటి మరి నిధులు, మరి తప్పనిసరి చేయాల్సిన విధులలో పదవులను ప్రత్యక్షంగా అన్ని స్థాయిలలో ద్వారా నియమించడం, పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికలకు పోటీ చేయుటకు వయస్సును 21 సంవత్సరాలుగా నియమించడం, కనీస వయస్సును 21 ఇయర్స్గా నియమించింది ఈ పంచాయతీరాజ్ చట్టము, 73వ రాజ్యాంగ చట్టము. పై స్థాయి మధ్యస్థాయి సంస్థలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పరోక్ష ఎన్నికల ద్వారా, ఇదేమో ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా నియమించుకోవాలని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సూచిస్తుంది. ఓకే, మరి ఈ విధంగా పంచాయతీలలో చైర్మన్ సభ్యుల పదవులను జనాభా నిష్పత్తి ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలకు మొత్తం పంచాయతీ సీట్లలో 1/3 వంతు సీట్లను మహిళలకు రిజర్వేషన్ చేయాలి. మహిళలకు 1/3 అంటే 1/3 వంతు సీట్లను ప్రత్యేకంగా మహిళలకు రిజర్వ్ చేయాలని చెప్తుంది. ఇది ఎన్నికల కమిషన్ ఈ సంస్థలను నిర్వహించడానికి సదా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం, ఒకవేళ ఈ సంవత్సరం కాలపరిమితికి ముందే రద్దయితే 6 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాలి. కాలపరిమితి 5 సంవత్సరాలు కాకుండానే రద్దయింది అనుకోండి, పంచాయతీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర స్థానిక సంస్థలకు మధ్య ఆర్థిక వనరులను పంపించేటకు ఆర్థిక కమిషను ఏర్పాటు చేయడం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆర్థిక కమిషన్, ఎన్నికల కమిషన్ను 2 వివరంగా చెప్పుకున్నాం. ఈ విధంగా ఐచ్ఛిక అంశాలు అంటే ఇష్టం ఉంటే చేయొచ్చు, ఇష్టం లేకపోతే చేయరాదు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు మార్గదర్శక సూత్రాలుగా చెప్పడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి విషయాలు వాళ్ళ విచక్షణకే వదిలేసారు. ఏది, పంచాయతీలకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, పట్టణ మరి మున్సిపాలిటీ, కార్పొరేషన్కు మరి అవి ఒకవేళ ఇష్టం ఉంటే చేస్తే, లేకపోతే లేదు. పార్లమెంటు రాష్ట్రాల సభ్యులకు ఓటు హక్కును కల్పించడం, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ను కల్పించడం, పన్నులు, ఫీజులు, లెవీలు మొదలైన విధించడం, వసూలు చేస్తే విత్తపరమైన ఇలాంటి అంశాలను వాటి ఐచ్ఛికానికి వదిలేసారు. ఇది మనము మరి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూలులో అది మరి చేర్చబడిన విధులను మనం ఇప్పుడు పంచాయతీ సంస్థలకు అధికారాలను బదలాయించడం, ఇలాంటి అంశాలు ఇక్కడ మనం కల్పించడం జరిగింది. మిగతా అది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.